తల్లికి వందనం పథకం రావడానికి మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా? సో నేను ఒక బ్యాంక్ అకౌంట్ పేరు చెప్తాను. ఆ బ్యాంక్ అకౌంట్ పేరు చెప్తే మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం, బ్యాంక్ అకౌంట్ మీకు తెలియాలంటే నేను వీడియో లాస్ట్ లో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. సో లింక్ కోసం ఏ బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీనికి ఒక ఆధార్ కార్డు, 2 ఫోటోలు, పాన్ కార్డు మొత్తం అన్ని జిరాక్స్ ఆఫీస్ తీసుకెళ్తే మీ నియర్ బై సెంటర్లలో, అంటే మీకు మండల్ లెవెల్, మీకు విలేజ్ నుంచి చూసిన వాళ్ళైతే మండల్ లెవెల్లో ఉంటుంది, టౌన్ లో చూసిన వాళ్ళకైతే అర్థమైంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేశారంటే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో మీరు ఖచ్చితంగా ఏటీఎం కార్డు వస్తుంది, బుక్ వస్తుంది. సో మీకు ఎన్పిసిఐ లింక్ 2 days లో కంప్లీట్ అవుతుంది. సచివాలయంలో నేమ్ రాకుండా కూడా మీ అకౌంట్ డబ్బులు జమ అవుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెంద్రా టెక్ ఇన్ తెలుగు. టాపిక్ లోకి వెళ్ళిపోతే 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులందరూ అర్హులే. సో వీళ్ళందరికీ ఖచ్చితంగా అమ్మఒడి డబ్బులు పడతాయి. 15,000 అమౌంట్ పడుతుంది. సో 2,000 స్కూల్ యజమానికి వెళ్ళిపోతుంది, 13,000 అకౌంట్ లో జమ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే విద్యార్థి ఉంటాడో విద్యార్థి ఒక మదర్ ఖచ్చితంగా అకౌంట్ కలిగి ఉండాలి. ప్లస్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి, ఆధార్ లింక్ ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఎప్పుడంతా చేయకండి. అందుకోసమే 1 month ముందే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియో పోస్ట్ చేస్తున్నాము. అట్లీస్ట్ లీస్ట్ లో మెంబర్కి. అందుకే నేను అడిగేది షేర్ చేయండి వీడియోని. ఖచ్చితంగా షేర్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుతాయి. ముఖ్యంగా విలేజ్ లో వాళ్ళకి ఎవరికి తెలియదు, బ్యాంకుల్లో కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఆ టైంలో చాలా క్యూ లైన్, మీ వర్క్స్ అన్ని వదిలేసుకొని దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనమాట. నేను అలా ఇబ్బంది ఫేస్ చేశాను. సో అందుకోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఖచ్చితంగా. ఓకేనా? సో మొబైల్ నంబర్ లింక్ చూసుకోండి. ఖచ్చితంగా ఏటీఎం కార్డు లేకుంటే కానీ అప్లై చేయండి. ఓకేనా? అప్లై చేయండి. ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీ బాబు లేకుంటే ఇంట్లో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. చదువులేని వాళ్ళకి అవసరం లేదు, చదువుకున్న వాళ్ళు ఉంటే ఏటీఎం కార్డు అప్లై చేసుకోండి. ఏటీఎం కార్డు ఎందుకు అప్లై చేసుకోవాలని చెప్తున్నా అంటే, మీ డబ్బులు పడిందంటే మీరే స్వయంగా వెళ్ళి డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. మీరు ఇంకోరు దగ్గరికి వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి లైన్లో నిలబడి స్లిప్ రాసి ఈ ప్రాసెస్ అంతా ఉండదు. సో దానికి ఏటీఎం కార్డు బెనిఫిట్ అన్నట్టు. సో ఆధార్ లింక్ మీరు డైరెక్ట్ గా మీరు బ్యాంక్ చుట్టూ వెళ్ళి మీరు ఉన్న అకౌంట్ కి ఆధార్ లింక్ చేసుకోవడం, ఇలా ఆధార్ కార్డు కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుందంటే నేను ఒక బ్యాంక్ నేమ్ చెప్తాను. సో ఆ నేమ్ వచ్చేసి ఫినో పేమెంట్ బ్యాంక్ అండి. ఈ ఫినో పేమెంట్ బ్యాంక్ ఖచ్చితంగా మీరు చేపించుకోండి. జస్ట్ ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఫొటోస్ కానీ, నంబర్ కానీ, మొబైల్ నంబర్ ఇచ్చిన వెంటనే మీరు చెక్ చేసుకున్నారంటే ఇది డైరెక్ట్ గా ఎన్పిసిఐ లింక్ అవుతుంది. మీకు అకౌంట్ అవుతానే 2 days లోపలే లింక్ కూడా అయిపోతుంది. ప్రాసెస్ అంతా అయిపోతుంది అన్నట్టు. మీకు ఖచ్చితంగా డబ్బులు, మీకు గవర్నమెంట్ నుంచి డబ్బులు మీకు పడతాయి. వీడియో ముఖ్య ఉద్దేశం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలు ఏమన్నా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.